నిజంగా మంచి జాబ్‌లో ఉండి, చక్కటి అంత స్మూత్‌గా జరిగిపోతుంది అన్న సంతోషంలో ఉన్నప్పుడు, ఒక్కసారిగా ఇన్‌కమ్‌కి బ్రేక్ పడిందంటే, మన ఇన్‌కమ్‌ని బట్టి మనకు ఒక లైఫ్ స్టైల్ ఉంటది. ఒక జీవన విధానం ఉంటది. ఖర్చు ఉంటది. ఎక్స్‌పెండిచర్ ఉంటది. అయితే ఒక్కసారిగా అది బ్రేక్ అయితే, మిగిలిన వాటన్నిటిలో చాలా స్ట్రగుల్ అవుతామండి. ఇక్కడ ఒక గొప్ప విషయం ఏంటంటే, మనము స్ట్రగుల్ అవుతామండి. ప్రతి ఒక్కరి జీవితంలో మనం స్ట్రగుల్ అవుతాం. చాలా స్ట్రగుల్ అవుతాం. ఎవరి కష్టం వాళ్ళది గొప్ప. ఎవరి శ్రమ వాళ్ళకి గొప్ప. ఎవరు ఎవరి ఇబ్బంది వారికే తెలుస్తుందండి. అన్ని బయటికి చెప్పుకోలేం మనం. అది వాళ్ళకే అర్థమవుతుంది. కానీ ఇక్కడ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కొన్నిసార్లు అలాంటి డార్క్ టైంలు గుండా వెళ్ళినట్టు ఉంటుంది. కానీ ఇక్కడ మన క్రైస్తవ జీవితంలో కూడా అలాంటి పరిస్థితులు కూడా మనం వెళ్తూ ఉంటాం. దిక్కుతోచనగా ఉంటుంది. కానీ అదే టైంలో ప్రభువును మనం ఎంత హత్తుకొని ఉన్నాము అన్నది చాలా అద్భుతమైనటువంటిది. మీరు గమనించండి, ఒక తల్లి పిల్లాడు ఆడుకుంటుంటే ఆడుకుంటున్నాడులేని పని చేసుకుంటుందండి. అప్పుడు ప్రేమ ఉంటుందా ఉండదా? ఉంటుంది. పిల్లవాడికి ప్రేమ ఉంటుంది, తల్లికి కూడా ప్రేమ ఉంటుంది. కానీ ఒక్కసారి వాడు కింద పడి కేకేశాడు అనుకోండి, తల్లి పనులన్నీ పక్కన పడేసి వాడు ఎక్కడ పడ్డాడో అక్కడికి పరిగెత్తుకొని వెళ్ళి దగ్గరకు తీసుకొని ఎత్తుకొని ఇంకా వాంతోనే ఉంటుంది. పని మానేస్తుంది. భర్తకు చెప్తుంది, స్విగ్గీలో బిర్యానీ బుక్ చేయని. ఈరోజు నో, కిచెన్కి తాళం వేసేసాను. బాబు కింద పడ్డాడు, నేను బాబు పక్కనే ఉండాలి. ఇక్కడ పిల్లవాడు తల్లితో ఉండటం, తల్లి పిల్లవాడితో ఉండటం నిజంగా ఆ గాయమును మానిపోయేటట్టుగా చేస్తుందండి. చాలాసార్లు అపవాదు చేసే కుట్ర ఏంటంటే, మనకు అన్నీ బాగున్నప్పుడు మనం మంచి విశ్వాసంగా ఉంటామండి. మన పాకెట్ నిండా డబ్బులు, అకౌంట్లో డబ్బులు, ఇన్కము, ఎక్కడికి పోయినా పొగడతలు, ఎక్కడికి పోయినా మనం పట్టిందల్లా బంగారం అవుతుంది. అప్పుడు మనము దేవునికి ఏదేదో ఇంకా అన్న ఫీలింగ్లో ఉంటాం. కానీ ఒక్కసారిగా డౌన్ ఫాల్ అయినప్పుడు, ఇంకా ఆ ఫాల్లో మనము ఆ పడిపోవడంలో ఇంకా లేయలేను అన్న స్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఎంత తీవ్రంగా ఉంటాడంటే, ఒక తల్లి ఎంత పనిలో ఉన్నా, ఎంత బిజీగా ఉన్నా, తండ్రికి ఫోన్ చేస్తే తండ్రి అంత ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవుతాడో లేదో తెలియదు. కానీ తల్లి అక్కడ చాలా ఇంపార్టెంట్. ఆమె ఉండటం అంటే కూడా పిల్లలకి ఏమన్నా అయిందంటే మాత్రం ఇప్పుడే రిజైన్ చేసి పడేసి నేను వెళ్ళిపోతా, నాకు లీవ్ ఇస్తే ఇవ్వు, లేకపోతే నీ ఇష్టం వచ్చిన చేసుకోపో అని పరిగెత్తుకొని వెళ్ళిపోతుందండి తల్లి. ఈరోజు మన యేసు ప్రభువు ఎంత తీవ్రంగా ఉంటాడంటే, నువ్వు ఏదైనా స్ట్రగుల్ అవుతున్నప్పుడు ఆయన అంత తీవ్రంగా నీతో ఉంటాడండి. నీకు తాను తన ప్రేమను, తన కంఫర్ట్ను, తన యొక్క సమస్తాన్ని నీకు చూపించాలని తల్లి కంటే ఎక్కువగా ఆయన నీతో ఉంటాడు. కానీ అక్కడే డీవియేషన్ స్టార్ట్ చేస్తాడు సాతానుడు. ఒకరోజు బాగుంటుంది, 2 రోజులు బాగుంటుంది, 3 రోజులు బాగుంటుంది. తర్వాత డబ్బు సమస్య, ఆరోగ్యం సమస్య, ఇవి ఏం చేస్తాయంటే, హెల్త్ కానీ ఇన్కమ్ కానీ ఏం చేస్తుందంటే ఒక కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసి పడేస్తుందండి. ఎంత ప్రేమించే భార్యాభర్తల మధ్యలోనైనా, ఎంత బాగా చూసుకునేటువంటి తల్లిదండ్రులు పిల్లల మధ్యలోనైనా సరే, ఆ ఆరోగ్యం బాగాలేని స్థితి, లేకపోతే డబ్బు లేని స్థితి ఎంత ఘోరమైనటువంటి క్రియలను చేస్తుందంటే, అసలు అంతవరకు విడదీయలేవు బంధాలలో కూడా ఒక క్రాక్స్ వెంట క్రాక్స్ వచ్చేస్తాయండి. బ్రేక్స్ వెంట బ్రేక్ వచ్చేస్తాయి. అసలు ఒకరిని చూస్తే ఒకరికి ఒళ్ళు మండిపోయేంత కోపం వస్తుందండి. ఒకరి తప్పులు ఒకరు వెతికి చూపించడము మొదలు పెడతారు. ఎందుకంటే పరిస్థితులు డిలే అవుతున్న కొద్దీ. అట్లనే ప్రేమలు ఉండవా? తెలీదా పరిస్థితి గురించి? అంటే పరిస్థితి గురించి ఎందుకు తెలియదండి? తెలియకుండా ఏం జరగదు, అన్నీ తెలిసే జరుగుతుంటాయి.
కానీ ఏమవుతుందంటే ఫ్యామిలీలో వచ్చేటువంటి ఈ భయంకరమైనటువంటి పరిస్థితులు వేరైతే, ఫైనాన్సెస్ వేరైతే, ఆరోగ్య విషయం వేరైతే, వాటిలో ఒక్కొక్కరి మధ్యలో జరిగేటువంటి యుద్ధాలు మామూలుగా ఉండవండి. సమస్య ఎక్కడికో వెళ్ళిపోతుందండి. అటువంటి పరిస్థితుల్లో మనం ప్రభువుతో ఉండడం, మనతో ఉన్న ప్రభువుతో మనం ఉండడము అన్నటువంటిది చాలా టఫెస్ట్ థింగ్, చాలా కష్టంగా ఉంటుంది. నువ్వు సుఖంలో, సంతోషంలో, ఆనందంలో, దీవింపబడిన స్థితిలో నువ్వు ప్రభుతో ఉండడం చాలా ఈజీ, చాలా ఈజీ. దేవుని సన్నిధిని అనుభవించడం కూడా ఈజీ. ఎందుకంటే ఆయన నిన్ను విడివడి ఎడబాయాడు. ఆయన మనల్ని నివాస స్థానంగా చేసుకొని ఆయన మనలో నివసిస్తూ ఉన్నాడు. మనం పొందిన రక్షణ ఎంత గ్యారెంటీ అంటే దేవుడు నిన్ను విడిచిపెట్టిపోడు. దేవుడు నిన్ను విడవలేడు, ఎడబాయలేడు. విడవడు ఎడబాయడు కాదు, విడవలేడు, ఎడబాయలేడు. ఎందుకంటే ఆయన ఇప్పుడు నిన్ను నివాస స్థానంగా చేసుకొని ఆయన నీలో నివసిస్తూ ఉన్నాడు. సుఖంగా ఉన్నప్పుడు, సంతోషంగా ఉన్నప్పుడు, మనుషులందరూ పొగుడుతున్నప్పుడు నీవు చాలా చాలా దేవుని సన్నిధిని చాలా అనుభవించవచ్చు. కానీ ఏదైనా స్ట్రగుల్ స్టార్ట్ అయినప్పుడు అప్పుడు ఉంటుందండి దేవుని సన్నిధి, నీతో ఉన్న దేవుని సన్నిధి, నిన్ను విడవలేని, ఎడబాయలేని దేవుని సన్నిధిని నువ్వు అప్పుడు అనుభవించాలి. ఆ స్ట్రగుల్స్లో అనుభవించాలి. ఎందుకంటే ఆయన ఎక్స్ట్రా కేర్ అనేది నీకు చూపిస్తాడు. ఒక తల్లి కింద పడిన పిల్లవాడిని పట్టుకొని అన్నిటిని పక్కన పడేస్తుందండి. అన్నిటిని పక్కన పడేస్తుంది. అది ఎంత ఇంపార్టెంట్ అయినా సరే, అవతల ఏమన్నా జరగని, ఎంత నష్టమన్నా జరగని, పిల్లవాడు ముఖ్యం, తన పిల్లలు ముఖ్యం, తన పిల్లలను కంఫర్ట్ చేయడం ముఖ్యం. ఒక తల్లికే ఇటువంటి ప్రేమ ఉంటే అసలు ప్రేమైనటువంటి వాడు ఆ తల్లి అయినా ఎప్పుడైనా విడిచిపెడితే విడిచిపెట్టొచ్చేమో, కానీ నేను నిన్ను విడువను, ఎడబాయను అన్నాడు ఆయన. అంత ప్రేమ కలిగిన వాడు నీ కష్టంలో నీకు దూరంగా ఉంటాడా? నీ శ్రమలో నీకు దూరంగా ఉంటాడా? నువ్వు అనుకున్న టైంలో అది జరగకపోవచ్చు, నువ్వు అనుకున్న విధానంలో అది రాకపోవచ్చు. నేను నీతో ఉన్నానని ప్రభు చెప్తే నేను కూడా నీతోనే ఉన్నాను ప్రభా, ఈ పరిస్థితులు ఏముందిలే, నువ్వు చెప్పావు, నువ్వు తీసేస్తావు. ఆ నిశ్చయత, ఆ ధైర్యము అది ఎవరి వల్ల అవ్వదు, హైలీ ఇంపాసిబుల్. అది దేవుడిస్తేనే అవుతుంది. అది దేవుడు ఉన్నాడని గ్రహిస్తుంటేనే శ్రమలో, కష్టంలో, శోధనలో, పడిపోయిన స్థితిలో, దారుణమైన పరిస్థితుల్లో మనుషులు అవమానపరుస్తున్నప్పుడు నువ్వు దేవునితో ఉండడము అన్నది అద్భుతం ఈ భూమి మీద. విశ్వాసంలో నువ్వు గ్రో అవ్వడము చాలా అద్భుతము. అది దట్ ఈస్ ద రైట్ టైం టు గ్రో ఇన్ ఫెయిత్. అది నువ్వు విశ్వాసంలో పడిపోయే పరిస్థితిలో దేవుడు నీకు అసలు విశ్వాసం యొక్క పవర్ ఏంటో, నమ్మటం యొక్క పవర్ ఏంటో అప్పుడు నేర్పిస్తాడండి, అప్పుడు నేర్పిస్తాడు. ప్రభుకు స్తోత్రం. ఇదంతా ట్రైనింగ్, ఇదంతా లేని స్థితి కాదు, లేకపోతే ఇంకొకటి కాదు. ఇక్కడే మీరు నేర్చుకుంటున్నారు, ఇక్కడే మీరు గ్రో అవుతున్నారు. ఇక్కడే ప్రభు అనేక విషయాలు మీకు నేర్పిస్తున్నాడు. మీరు గ్రో అవుతారు, మీరు పడిపోరు, గ్రో అవుతారు. ప్రభుకు స్తోత్రం. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనందరి జీవితంలో చాలా ఆటుపోట్లు ఉన్నాయి. మనము పడిపోవడానికే చాలా పరిస్థితులు వస్తాయి. నువ్వు ఎవరినైతే నమ్ముతావో వాళ్ళు నీకు హ్యాండ్ ఇస్తే, నిన్ను గాయపరిస్తే, ఆ గాయం యొక్క విలువ ఏంటో తెలుసా అండి? జీవితం యొక్క విలువ అండి. ఒక్క గాయము జీవితాన్ని లాగేసుకుంటుంది. ఒక్క ఇన్సిడెంట్ లైఫ్ను లాగేసుకుంటుంది అండి. ఎందుకు? పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్న వాళ్ళు సైతము సూసైడ్ చేసుకొని చచ్చిపోతారండి. పెద్ద పెద్ద డాక్టర్లు, యాక్టర్లు, పొలిటీషియన్స్, వాళ్ళకేం డబ్బు లేదా? ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఎందుకు వాళ్ళు సూసైడ్ ఒక వ్యక్తి సూసైడ్ చేసుకున్నాడంటే దాని మీనింగ్ ఏంటో తెలుసా అండి? దాని వెనక ఏం జరిగింటుందో తెలుసా అండి? ఒకే గాయం ఏంటది. 100 గాయాలు చేసిన తర్వాత ఎవరు చచ్చిపోరండి, ఎందుకంటే అలవాటు అవుతుంది. ఎవరైతే ఇంకా వీరే నా జీవితం అనుకుంటారో ఆ వ్యక్తి హర్ట్ చేస్తే ఆ హర్టింగ్లో, ఆ క్షణికంలో చచ్చిపోతారండి. కానీ మన క్రైస్తవ జీవితంలో మనం రక్షింపబడిన తర్వాత మనకు ఎంత కృప దేవుడు ఇచ్చాడు అంటే, నీ చుట్టూ ఏం జరుగుతున్నా సరే, నిన్ను ప్రేమించేవారు ఎలా ప్రేమించినా ప్రేమించకపోయినా,
వీళ్ళ దగ్గర నుంచి నువ్వు ఈ వ్యక్తి నుంచి నాకు రావాల్సిన ప్రేమ రావాలి, నాకు రావాల్సిన గౌరవం రావాలి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి రోజుల్లో అక్కడి నుంచే నీకు గాయం వస్తే, అక్కడి నుంచే నీకు వ్యతిరేకత వస్తే, అటువంటి పరిస్థితుల్లో సైతము నీవు దేవుని సన్నిధిని దూరం అవ్వకుండా, దేవుడు ఎలాగో నీకు దూరం అవ్వడు. ఎందుకో తెలుసా? నువ్వు రక్షింపబడిన వ్యక్తివి. నీవు రక్షకుని యొక్క రక్షణలో, అంటే దేవునిలోనే ఉన్న వ్యక్తివి, దేవుడు నీలోనే ఉన్నాడు అన్న స్థితిలోకి నువ్వు వచ్చావు. ఆ రక్షణ యొక్క విలువ ఏంటంటే ఆయన నీకు దూరం అవ్వడు, నువ్వు ఆయనకు దూరం అవ్వద్దు.